పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మొదలైంది. పవన్ కళ్యాణ్ 27వ ప్రాజెక్టుగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దాదాపు 5 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. మధ్యలో దర్శకుడు క్రిష్ కూడా తప్పుకోవడం, నిర్మాత ఏఎం రత్నం కొడుకు రత్నం కృష్ణ దర్శకుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సినిమా గురించి దర్శకుడు జ్యోతికృష్ణ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటిచ్చారు. అందులో భాగంగా ఓ ఫైట్ గురించి ఆయన మంచి హై ఇచ్చారు. విషయం ఏంటంటే హరిహర వీరమల్లులో ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. దాని నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుందట. సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే ఫైట్ ఇదని దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపాడు. ఈ ఫైట్ వెనుక ఉన్న కథను కూడా ఆయన వివరించారు. ఈ ఫైట్ లో దాదాపు 1100 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారట. వారందరిపై ఈ ఫైట్ ను చిత్రీకరించినట్టు స్పష్టమవుతుంది. ఈ ఫైట్ కోసం పవన్ కళ్యాణ్ షావులిన్ కుంగ్ ఫు నేర్చుకున్నారట. సినిమా సెట్స్ లోనే పవన్ కళ్యాణ్ ట్రైన్ అయినట్టు రత్నం కృష్ణ తెలిపారు. 60 రోజుల పాటు ఈ ఫైట్ ను చిత్రీకరించారట. ఈ ఫైట్ షూట్ చేసినన్ని రోజులు పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నారని కూడా రత్నం కృష్ణ తెలిపారు. ఈ ఒక్క ఫైట్ ఆడియన్స్ మూడ్ ను కూడా మార్చేసిందని కృష్ణ బలంగా చెప్పారు. నిన్న మొన్నటి వరకు స్పీడ్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు మళ్ళీ నెమ్మదించింది. దీంతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి మే 9న రిలీజ్ కావాల్సిన మూవీ మరోసారి వాయిదా పడి మే 30కి షిఫ్ట్ కానుందనే వార్త ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. పైగా పవన్ పై కొన్ని సీన్లు చిత్రీకరణ జరగాల్సి ఉంది. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయట. పవన్ అనారోగ్య కారణంగా ఇప్పట్లో షూటింగ్ కు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదని వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడడం ఖాయం అంటున్నారు. అయితే హరిహర వీరమల్లు మూవీని పవన్ కళ్యాణ్ ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని, అందుకే హడావిడిగా కంప్లీట్ చేయకుండా టైం తీసుకొని చేస్తున్నాడని యూనిట్ అంటోంది.